అనగనగా ఒక అడవి. ఆ అడవిలో జిత్తులు మారి నక్క ఒకటి ఉంది. ఒకరోజు నక్కకి కుందేలు గుంపు ఒకటి కనిపిస్తుంది. కుందేలను చూడగానే నక్కకి ఎలాగైనా సరే వాటిని చంపి తినాలనిపిస్తుంది. అందుకోసం ఆ నక్క కుందేలతో, మీకు ఈ సంగతి తెలుసా, మన రాజుగారైన సింహానికి జబ్బు చేసింది. రాజుగారికి పెద్ద కోతి వైద్యం చేస్తుంది. రాజుగారికి ఆ జబ్బు మానాలంటే 4 రోజుల పాటు రోజుకో కుందేలు చొప్పున తినాలని చెప్పింది. అందుకే రాజు మీలో ఒకరిని పట్టుకుని రామని నన్ను ఆజ్ఞాపించారు. సింహం అంటే భయంతో కుందేలన్నీ రోజుకొకరి చొప్పున నక్క వెంట వెళ్ళసాగాయి. ఒకరోజు కుందేలు గుంపుకి వైద్యుడైన పెద్ద కోతి కనపడుతుంది. అప్పుడు రాజుగారి ఆరోగ్యం గురించి అడిగాయి. విషయమంతా అర్థమైన కోతి పెద్దగా నవ్వి ఆ నక్క రాజుగారి పేరు చెప్పి తన ఆకలి తీర్చుకుంటుందని చెప్పింది. దాంతో కుందేలన్నిటికీ కోపం వచ్చి నక్కకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని అనుకున్నాయి. ఆ మరుసటి రోజు నక్క కుందేలు కోసం వచ్చింది. అప్పుడు కుందేలన్నీ నక్క బావ కొద్దిసేపు తాడులాగే ఆట ఆడుకుందామా అని అడిగాయి. దానికి నక్క కూడా సరే అంది. కుందేలని ఒకవైపు, నక్క ఒకటే ఒకవైపు తాడు లాగడం మొదలుపెట్టాయి. ఒక్కసారిగా కుందేలని తాడు వదిలేయడంతో నక్క వెనకాల ఉన్న బావిలో